యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే ఈ సెట్టింగ్స్ చేయకపోతే తర్వాత పశ్చాత్తాపపడతారు. మీరింతకు ముందు వీడియోలో చూసారు కదా! మెయిల్స్ గురించి. ఆ వీడియో పార్ట్ 2 అనమాట ఇది. హలో అందరికీ. ముందు వీడియోలో మెయిల్స్ గురించి మనకు వచ్చే పెద్ద డౌట్స్ క్లియర్ చేసుకున్నాం. ఈరోజు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత చాలామంది మర్చిపోయే చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని కొత్త వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పటికి ఛానల్ ఉన్నవాళ్ళు కూడా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పే విషయాల్లో ఒక తప్పు జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నేను ఈ వీడియోతో ఎవరిని భయపెట్టాలని అనుకోవడం లేదు. కానీ జాగ్రత్త చెప్పాలని మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త ఛానల్ క్రియేట్ చేయడం 5 నిమిషాల పని. కానీ దాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన పని. ఇప్పుడు మీరు ఒకసారి ఊహించండి. మీరు 6 నెలలు, ఒక సంవత్సరం కష్టపడి వీడియోలు చేశారు. సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చారు. వ్యూస్ కూడా వస్తున్నాయి. ఒకరోజు ఉదయం మీ ఛానల్ ఓపెన్ చేస్తే లాగిన్ అవ్వడం లేదు. ఆ సమయంలో మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. అందుకే ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదంటే మొదటి రోజే కొన్ని సెట్టింగ్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. చాలామంది ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే లోగో పెడతారు, బ్యానర్ పెడతారు, మొదటి వీడియో అప్‌లోడ్ చేస్తారు. కానీ సెక్యూరిటీ సెట్టింగ్స్ మాత్రం తర్వాత చూద్దాం అని వదిలేస్తారు. అక్కడే మొదటి తప్పు జరుగుతుంది. ఎందుకంటే మనం కష్టపడి పెంచేది ఒక ఛానల్ మాత్రమే కాదు. మన సమయం, మన కష్టం, మన కళ. అందుకే దాన్ని సురక్షితంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. ఇప్పుడు మొదటి సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అది రికవరీ ఫోన్ నంబర్. చాలామంది ఫోన్ నంబర్ పెట్టకుండా వదిలేస్తారు. కానీ ఒకరోజు పాస్వర్డ్ మర్చిపోతే, కొత్త ఫోన్ కొంటే, లేదా లాగిన్ ప్రాబ్లమ్ వస్తే అప్పుడు ఈ రికవరీ నంబర్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే రికవరీ ఫోన్ నంబర్ తప్పకుండా యాడ్ చేయండి. ఇది ఒక నిమిషం పని. కానీ భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెండో సెట్టింగ్స్. రికవరీ ఈమెయిల్. ఇది కూడా చాలామంది స్కిప్ చేస్తారు. కానీ మీ ఈమెయిల్‌లోకి లాగిన్ కాకపోయినా రికవరీ మెయిల్ మిమ్మల్ని మళ్ళీ అకౌంట్‌లోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇది కూడా చాలా ముఖ్యమైన సెట్టింగ్. చాలామంది నాకు ఇవి అవసరం లేదు అని అనుకుంటారు. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నాను. కానీ యూట్యూబ్ గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఒక విషయం అర్థమైంది. మనం మొదటి రోజే 5 నిమిషాలు కేటాయిస్తే తర్వాత చాలా పెద్ద సమస్యల నుంచి బయటపడొచ్చు. అందుకే ఈ సెట్టింగ్స్‌ని తేలికగా తీసుకోవద్దు. ఇప్పుడు మూడవ ముఖ్యమైన సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు 2 స్టెప్ వెరిఫికేషన్. ఈ పేరు చాలామంది విని ఉంటారు. కానీ దాన్ని ఆన్ చేయరు. ఎందుకంటే దాని ఉపయోగం తెలీదు. ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి ఒక తాళం ఉంది. ఆ తాళంతో తలుపు తెరుచుకుంటుంది. కానీ ఇంకొక తాళం కూడా ఉంటే భద్రత ఇంకా పెరుగుతుంది. అలాగే 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా మీ గూగుల్ అకౌంట్‌కి ఇంకొక రక్షణ. ఎవరైనా మీ పాస్వర్డ్ తెలుసుకున్నా వాళ్ళ వెంటనే లాగిన్ కాలేరు. ఎందుకంటే మీ ఫోన్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ లేకుండా అకౌంట్ ఓపెన్ కాదు. అందుకే నేను చెప్పేది ఒకటే. ఈ సెట్టింగ్స్‌ని ఎప్పుడూ ఆఫ్‌లో ఉంచొద్దు. ఇప్పుడు పాస్వర్డ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది చాలా సింపుల్‌గా పాస్వర్డ్ పెడతారు. తమ పేరు, పుట్టిన తేదీ, 1, 2, 3, 4, 5, 6 పాస్వర్డ్ 1, 2, 3 ఇలాంటివి. ఇవి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇలాంటి పాస్వర్డ్‌లు ఊహించడం చాలా సులభం. పాస్వర్డ్ పెట్టేటప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా పెట్టండి. లెటర్స్, నంబర్స్, సోషల్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా పెట్టండి. అన్నీ కలిపి పాస్వర్డ్‌గా పెట్టండి. మరొక విషయం, ఆ పాస్వర్డ్‌ని ఎక్కడ పడితే అక్కడ రాసి పెట్టొద్దు.
తెలియని వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకంటే మీ ఛానల్, మీ కష్టం, మీరు రోజులు, నెలలు, సంవత్సరాలు పెట్టిన శ్రమ. అది ఒక పాస్‌వర్డ్ వల్ల ప్రమాదంలో పడకూడదు. ఇప్పుడు ఇంకొక తప్పు గురించి మాట్లాడుకుందాం. చాలామంది కొత్త ఫోన్ కొన్న తర్వాత పాత ఫోన్ నంబర్ తీసేస్తారు. కానీ గూగుల్ అకౌంట్‌లో రికవరీ నంబర్ మార్చడం మర్చిపోతారు. తర్వాత ఒకరోజు లాగిన్ అవసరం వస్తే ఓటీపీ పాత నంబర్‌కి వెళ్తుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అందుకే మీ ఫోన్ నంబర్ మారితే గూగుల్ అకౌంట్‌లో కూడా వెంటనే అప్డేట్ చేయండి. ఇది చిన్న పని. కానీ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం, మీ జీమెయిల్‌లో చాలా ముఖ్యమైన మెయిల్ వస్తుంటాయి. యూట్యూబ్ నోటిఫికేషన్స్, కాపీరైట్ అప్డేట్స్, పాలిటిక్స్ చేంజెస్, సెక్యూరిటీ అలర్ట్స్. అందుకే ఆ జీమెయిల్స్‌ని అప్పుడప్పుడు ఓపెన్ చేసి మెయిల్స్ చూడండి. చాలామంది అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సంవత్సరాల పాటు జీమెయిల్ ఓపెన్ చెయ్యరు. అది కూడా మంచి అలవాటు కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఛానల్ హ్యాక్ అవ్వడానికి ఎక్కువ కారణం ఏంటో తెలుసా? చాలామంది హ్యాక్ అనగానే పెద్ద హ్యాకర్ వచ్చాడని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో చిన్న చిన్న తప్పులే పెద్ద సమస్యలకు కారణమవుతాయి. తెలియని లింక్ ఓపెన్ చేయడం, తెలియని యాప్స్‌కి ప్రమోషన్ ఇవ్వడం పర్మిషన్ ఇవ్వడం, తెలియని వెబ్‌సైట్‌లో గూగుల్ లాగిన్ చేయడం, ఇలాంటి వాటికి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏ వెబ్‌సైట్ అయినా లాగిన్ చేసే ముందు అది అఫీషియల్ వెబ్‌సైటేనా కాదా ఒకసారి చూసుకోండి. 5 సెకన్లు చూసుకోవడం 5 సంవత్సరాల కష్టాన్ని కాపాడొచ్చు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక వీడియో అప్‌లోడ్ చేస్తారు. అంతే. మిగతా సెట్టింగ్స్ గురించి అస్సలు పట్టించుకోరు. కానీ ఒక క్రియేటర్‌గా మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. అదే పర్మిషన్స్. ఈ మాట వింటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు. కానీ చాలా సింపుల్. ఒక ఉదాహరణ చెబుతాను. మీకొక షాప్ ఉందనుకోండి. మీరు ఒక్కరే చూసుకుంటూ తాళం మీ దగ్గరే ఉంటుంది. కానీ రేపు మీతో పాటు ఇంకొక వ్యక్తి కూడా పని చేయాలి అనుకుంటే అతనికి కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వాలి కదా! యూట్యూబ్‌లో కూడా అలాగే. మీ ఛానల్‌లో ఇంకెవరైనా వీడియో అప్‌లోడ్ చేయాలి, లేదా కామెంట్స్ చూడాలి, లేదా సెట్టింగ్స్ మేనేజ్ చేయాలి అంటే వారికి పర్మిషన్స్ ఇవ్వచ్చు. కానీ ఈ పర్మిషన్స్ నమ్మకమైన వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ఛానల్ అంటే మన కష్టం. అది ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం మంచిది కాదు. ఇప్పుడు ఇంకొక డౌట్. నేను ఒక్కరినే ఛానల్ నేనే చూసుకుంటాను. అయితే నాకు పర్మిషన్స్ అవసరం మా సమాధానం ప్రస్తుతం అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆప్షన్స్ ఉందని మాత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు మీ ఛానల్ పెద్దదైతే ఎడిటర్, మేనేజర్ ఇలాంటి సహాయం అవసరం కావచ్చు. అప్పుడు ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరొక ముఖ్యమైన ప్రశ్న. ఈమెయిల్ డిలీట్ చేస్తే యూట్యూబ్ ఛానల్‌కి ఏమవుతుంది? ఈ ప్రశ్న చాలామంది అడుగుతారు. అందుకే చాలా జాగ్రత్తగా వినండి. మీ గూగుల్ అకౌంట్‌నే పూర్తిగా డిలీట్ చేస్తే దానికి సంబంధించిన సర్వీస్ కూడా ప్రభావితం అవుతాయి. అందుకే ఏదైనా డిలీట్ చేస్తే ముందు పూర్తిగా అర్థం చేసుకొని తర్వాత నిర్ణయం తీసుకోండి. ఆవేశంలో అకౌంట్ డిలీట్ చేయడం ఎప్పుడు మంచి నిర్ణయం కాదు. ఇప్పుడు ఇంకొక చిన్న సలహా. మీ జీమెయిల్‌కి వచ్చే సెక్యూరిటీ అలర్ట్స్, ఓటీపీ మెసేజెస్, రికవరీ నోటిఫికేషన్స్ వీటిని ఎప్పుడూ అగ్రీ చేయొద్దు. కొన్నిసార్లు గూగుల్ మన అకౌంట్‌ని రక్షించడానికి ముందుగానే వార్నింగ్ ఇస్తుంది. అలాంటి మెయిల్స్ వస్తే చదవండి, అర్థం చేసుకోండి. అవసరమైతే వెంటనే యాక్షన్ తీసుకోండి. ఇంకొక విషయం, నేను కూడా మొదట్లో ఛానల్ క్రియేట్ చేయడమే పెద్ద పని అనుకున్నాను. కానీ
నెమ్మదిగా నేర్చుకుంటూ ఒక విషయం అర్థమైంది. ఛానల్ క్రియేట్ చేయడం మొదటి అడుగు మాత్రమే. దాన్ని సురక్షితంగా ఉంచుకోవడం అంతే ముఖ్యమైన బాధ్యత. అందుకే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. మనం వీడియో క్వాలిటీ మీద ఎంత శ్రద్ధ పెడతామో, అకౌంట్ సెక్యూరిటీ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఒక మంచి వీడియోని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. కానీ ఒక ఛానల్‌ని కోల్పోతే తిరిగి తీసుకొని రావడం అంత సులభం కాదు. అందుకే ఈరోజే మీ గూగుల్ అకౌంట్‌ని ఓపెన్ చేసి రికవరీ నంబర్, రికవరీ ఈమెయిల్, 2 స్టెప్ వెరిఫికేషన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. 5 నిమిషాలు కేటాయిస్తే మీ భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఇప్పటివరకు మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్త యూట్యూబ్ ప్రారంభించే వాళ్ళు ఎక్కువగా చేసే కొన్ని తప్పులు చూద్దాం. ఈ తప్పులు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. మొదటి తప్పు, గూగుల్ నుంచి వచ్చినప్పుడు కనిపించే ప్రతి ఈమెయిల్‌ని నమ్మేయడం. గుర్తుంచుకోండి, గూగుల్ మీ పాస్వర్డ్‌ని ఎప్పుడూ ఈమెయిల్‌లో అడగదు. ఓటీపీని ఎప్పుడూ అడగదు. ఎవరైనా మీ ఛానల్ వెరిఫై చేయాలి, మీ ఛానల్ డిలీట్ అవుతుంది అని భయపడుతూ ఏదైనా లింక్ పంపితే వెంటనే ఓపెన్ చేయకండి. ముందు ఒకసారి ఆలోచించండి. అది అఫీషియల్ ఈమెయిలేనా కాదా అని చూసుకోండి. తొందరపడకండి. రెండవ తప్పు, తెలియని వెబ్‌సైట్‌లో గూగుల్‌తో లాగిన్ చేయడం. కొన్నిసార్లు చాలామంది ఆఫర్ ఇచ్చినట్టు చూపిస్తారు. ఇక్కడ లాగిన్ అవ్వండి, వ్యూస్ పెరుగుతాయి, సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు అని చెబుతారు. అలాంటి మాటలు విన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. యూట్యూబ్ ఎప్పుడూ షార్ట్‌కట్ ఇవ్వదు. వ్యూస్ మన కంటెంట్ వల్ల రావాలి, అంతేకానీ ఏ వెబ్‌సైట్ వల్ల కాదు. మూడవ తప్పు, పాస్వర్డ్‌ని చాలా మందికి చెప్పడం. కొన్నిసార్లు మనకు తెలిసిన వాళ్ళే ఛానల్ అప్‌లోడ్ చేస్తామని పాస్వర్డ్ అడుగుతారు. కానీ అవసరం లేకపోతే పాస్వర్డ్ ఇవ్వకండి. మీ అకౌంట్ మీ బాధ్యత, మీ కష్టం మీ చేతుల్లోనే ఉండాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఫోన్ పోయినా మీ జీమెయిల్ రికవరీ అయ్యేలాగా ముందుగానే రికవరీ ఆప్షన్ అప్డేట్ చేసి ఉంచండి. ఎందుకంటే సమస్య వచ్చిన తర్వాత సెట్టింగ్స్ వెతకడం కంటే సమస్య రాకముందే జాగ్రత్త పడడం మంచిది. నేను కూడా యూట్యూబ్ గురించి నేర్చుకుంటూ ఒక విషయం అర్థం చేసుకున్నాను. ఛానల్ గ్రో చేయడం ఒక పని, ఛానల్‌ని కాపాడుకోవడం ఇంకొక పని. ఈ 2 సమానంగా ముఖ్యమైనవి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న పని చేయండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే మీ గూగుల్ అకౌంట్‌ని ఓపెన్ చేయండి. రికవరీ నంబర్ ఉందో లేదో చూడండి. రికవరీ మెయిల్ సరిగ్గా ఉందో లేదో చూడండి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్‌లో ఉందో లేదో చూడండి. ఈ 3 విషయాలు చెక్ చేయడానికి 5 నిమిషాలు కూడా పట్టవు. కానీ అవి మీ ఛానల్‌ని చాలా కాలం సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇంకొక విషయం, యూట్యూబ్‌లో సక్సెస్ అంటే కేవలం వ్యూస్ మాత్రమే కాదు. మన ఛానల్ సురక్షితంగా ఉండడం కూడా సక్సెస్‌లోనే ఒక భాగమే. అందుకే వీడియోలు చేయడమే కాదు, సెక్యూరిటీ గురించి కూడా కొంచెం సమయం కేటాయించండి. అప్పుడు మన ప్రయాణం ఇంకా నమ్మకంగా ఉంటుంది. ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఈ వీడియో మొత్తాన్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే అది ఇదే. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కంటే దాన్ని సురక్షితంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా వ్యూస్ గురించి ఆలోచిస్తారు, సబ్‌స్క్రైబర్స్ గురించి ఆలోచిస్తారు, మానిటైజేషన్ గురించి ఆలోచిస్తారు. అది తప్పు కాదు. కానీ వాటితో పాటు మన గూగుల్ అకౌంట్‌ను కూడా సురక్షితంగా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి వీడియో మళ్ళీ చేయొచ్చు, ఒక థంబ్‌నెయిల్ మళ్ళీ డిజైన్ చేయొచ్చు, ఒక టైటిల్ మళ్ళీ మార్చొచ్చు. కానీ ఒక గూగుల్ అకౌంట్‌లో పెద్ద సమస్య వస్తే అది పరిష్కరించడానికి కొన్నిసార్లు చాలా సమయం పడుతుంది. అందుకే
ఒక రోజు నుంచి ఈ రోజు నుంచి ఒక చిన్న అలవాటు చేసుకోండి. ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి గూగుల్ అకౌంట్‌ని ఓపెన్ చేయండి. రికవరీ ఫోన్ నంబర్ సరిగ్గా ఉందో లేదో చూడండి. రికవరీ ఈమెయిల్ ఇంకా యాక్టివ్‌గానే ఉందా చూడండి. టూ స్టెప్స్ వెరిఫికేషన్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి. ఇవి చాలా చిన్న పనులు. కానీ వాటి విలువ అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకో విషయం కూడా చెప్తాను. చాలామంది యూట్యూబ్‌లో సక్సెస్ అంటే వీడియో అప్‌లోడ్ చేయడమే అనుకుంటారు. కానీ నిజమైన క్రియేటర్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడు. కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఆహ్, తన తప్పులు నుంచి నేర్చుకుంటాడు. అవసరమైన చోట జాగ్రత్తలు తీసుకుంటాడు. నేను కూడా యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ప్రతి విషయం తెలీదు. చాలా సందేహాలు ఉండేవి. ఒక్కో విషయం నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ ముందుకు వచ్చాను. అందుకే నాకు ఉపయోగపడిన విషయాలు మీకు కూడా ఉపయోగపడాలని ఈ వీడియోలు చేస్తున్నాను. నా ఉద్దేశ్యం ఎవరిని భయపెట్టడం కాదు. ముందుగానే సరైన సమాచారం ఇవ్వడం. మీరు ఈ రోజే ఛానల్ స్టార్ట్ చేసినా లేదా 5 ఏళ్ళు యూట్యూబ్‌లో ఉన్నా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మన అకౌంట్‌ని మనమే మొదటి సెక్యూరిటీ. మన జాగ్రత్త మన ఛానల్‌ని కాపాడుతుంది. అందుకే ఈ వీడియో అయిపోయిన వెంటనే మీ గూగుల్ అకౌంట్‌ని ఒకసారి చెక్ చేయండి. ఏదైనా సెట్టింగ్స్ మిస్ అయితే వెంటనే అప్డేట్ చేయండి. రేపటి వరకు వాయిదా వేయకండి. ఎందుకంటే 5 నిమిషాల జాగ్రత్త ఎన్నో నెలల కష్టాన్ని కాపాడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే వీడియో వాళ్ళతో కూడా షేర్ చేయండి. కామెంట్స్‌లో మీకు ఏదైనా యూట్యూబ్ సంబంధించిన సందేహాలుంటే తప్పకుండా రాయండి. మీరు అడిగిన ప్రతి మంచి ప్రశ్న ఇంకొక కొత్త వీడియోకి కారణమవుతుంది. తర్వాత వీడియోలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు ఎక్కువగా చేసే 15 తప్పులు వాటి ఎలా నివారించాలి అనే ఉపయోగకరమైన టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. నేను భారతి. మళ్ళీ ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.